ఈ వసుధార దగ్గర ఎవరైనా నా ముందు తల వంచుకునే మాట్లాడాలి. సీఎం అయినా పిఎం అయినా తల దించుకుని ఉండాలి. అబ్బా మీరంత గొప్పరా అండి? నేను ఎంత గొప్పనో వచ్చిన ఆల్బమ్ చూడు తెలుస్తుంది. మనసులో బూతులు తిట్టుకుంటున్నట్టున్నా? బయటికే తిట్టాలనుంది, గుడి కదా అని ఊరుకున్నా. ఈ పనికి ఇంత బిల్డప్? మా పని అంటే నీకు అంత చీప్ గా ఉందిరా? మీరు మరీ ఎంత వైలెంట్ అవ్వకండి. ఏమండి నాకు సగం గుండు గీసి ఆపేశారండి. మిగిలిన సగం అడిగేస్తాడు. ప్రామిస్ గా చెప్తున్నాను, నాకు నిజంగా షేవింగ్ చేసుకోవడం కూడా రాదండి. ఈ వేళ గీసుకో, రేపు నువ్వు చేసుకో. ఇది తీసుకో, తీసుకో, గీసుకో. నెత్తురు వస్తుందండి. తెగితే నెత్తురుగాక అత్తరాసుదేడరా. వెళ్ళి డాక్టర్ చూపించుకో. మిగతా సగం ఆడికి ఇయ్యమను. ఆడికి ఇయ్యబోతే నేను గీస్తాను. వెళ్ళు, నువ్వు కూర్చో. నేనెందుకండి? నీ గుండు గీయడానికి. మొక్కు కోసం తిరుపతిలోనో, మోక్షం కోసం కాశీలోనో చేయించుకుంటారు. ఇక్కడ ఎందుకండి? నేను ఎవరి దగ్గర డబ్బులు ఫ్రీగా తీసుకోను. అసలు డబ్బులు ఎందుకు తీసుకోవాలండి? నువ్వు నా వృత్తిని అవమానించావు కాబట్టి. ఇవ్వకపోతేనండి ఈ ఊరు దాటెళ్ళావు. చెయ్యి 1000. 200 అనుకున్నా. ఇదిగో 1000. 800. నేను లెక్కల్లో కాస్త పూరండి. అప్పుడు 1200 కూడా ఇవ్వచ్చుగా. ప్రతి టూరిస్ట్ ప్లేస్ లో ఇలాంటి నా కొడుకు కంపల్సరీ ఒకడు ఉంటాడు. ఇదేటయ్యా కామెడీ కడితే క్యాష్ ఇచ్చా. టెస్ట్ చేశానంతే. వెళ్ళు. థ్యాంక్స్ అండి. ఏంటి బద్రి? గుండ్లు కొట్టరా, జేబులు కాదు. అలాగే బద్రి, టైంకి వచ్చేస్తాడు. గోలీ బాబా. బద్రి कैसे आप? ठीक हूँ बेटा. ఇదిగో నేను ముందే చెప్తాను, దేవుడు నమ్మనోళ్ళు లుచ్చాలఫంగ్ లోఫర్లు 420లు బేవర్స్లు ఎవరు ఆ వసుధార కిందకి వెళ్ళకూడదు. వెళ్తే ఏమవుద్ది? వసుధార వాళ్ళ మీద పడదు, వెనక్కి వెళ్ళిపోద్ది. నీళ్ళకి నిజాలు తెలుస్తాయి. ఇక్కడ ప్రకృతికి పాపాత్మలు పసిగట్టే పవర్స్ ఉంటాయి. ఓ అయితే ఈ భూమి మీద నా అంత వర్ష ఫెయిల్ లేడని నా ఫీలింగ్. నా ఫీలింగ్ అదే, అందుకే వెళ్ళొద్దంటుంది. నేను వెళ్తాను, అది నా మీద ఎలా పడదో చూస్తాను. ఠీకే చో. వచ్చాడు మొనగాడు పెద్ద చవడానికి. నీళ్ళంట వెనక్కి వెళ్తాయంట. ఎలవే ఎవడు నాసికుడు వచ్చాడు, వీని బద్రీనాథ్ నుంచి పంపండి రా. అక్కర్లేదు, నేనే వెళ్తాను. పోరా. నాకేం సిగ్గుచరం లేదా ఏంటి? నేను చాలా మంది వరస్ట్ ఫెలోస్ చూశాను గానీ నువ్వు మరింత వరస్ట్ ఏటయా. ఏకంగా మాయమైపోయింది. ఏ ఊరు మందే? ఇప్పుడు ఎందుకంటే ఆ డీటెయిల్స్ ముందు అది కిందకు వచ్చేలా చూడండి. సాధువులు చంపేసేలా ఉన్నారు. ఏమయ్యా, ఇది చాలా డేంజర్లో ఉంది. దీని కింద కానీ మన రాజకీయ నాయకులను నుంచోబెట్టామనుకో చాలా మంది దొరికేస్తారు. మరి అందుకే చెప్పింది మీరు వెళ్ళండి. ఎందుకు వెళ్ళండి. పరిస్థితుల్లో టెంప్ట్ అయ్యేదానికి ఎందుకలకే సిచ్యువేషన్ చాలా వర్స్ట్ గా ఉంది అక్కడ. విను విను, నేను వెళ్తే ఏదోలా మళ్ళీ తిరిగి వచ్చింది. నువ్వు వెళ్ళావనుకో ఇంకెప్పటికీ రాదు. వర్స్ట్ ఫెలో అయినా కరెక్ట్ గా చెప్పు. 100 జన్మలు ఎత్తినా నీ మీద ఒక్క చుక్క కూడా పడదు. ఏ అది నా మీద పడ్డవేంటి? నేనే దాన్ని నా మీద పడినివ్వను.